कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे गोविंद जय जय गोपाल जय जय 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 राधा रमण हरि गोविंद 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 जय जय हरे कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे राम राम हरे हरे प्रभुपाद
నిత్యానంద నిత్యానంద అద్వైత గదాధర అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృందం శ్రీవాసాది గౌర భక్తి బృందం జయ శ్రీకృష్ణ చైతన్య జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృందం శ్రీవాసాది గౌర భక్తి బృందం జయ శ్రీకృష్ణ చైతన్య జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృందం శ్రీవాసాది గౌర భక్తి బృందం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 రామ సంకీర్తనకి కృష్ణ భగవానికి జై హనుమాన్ మహారాజ్ కి జై శ్రీ రామచంద్ర మూర్తికి జై జై శ్రీరామ్. జై శ్రీరామ్ చూడండి మనందరం చేతులు పైకెత్తాం కదా. ద్రౌపది మాత మీ అందరికీ తెలుసు కదా. ద్రౌపది దుర్యోధనుడు సరే లాగుతాడు కదా. తెలిసిన ఎదురు మహాభారతంలో విన్నారా లేదా? అప్పుడు ఏం చేస్తుంది ఆమె? ధర్మరాజు, భీముడు, అర్జునుడు వీళ్ళందరూ కూడా ఉంటారు. పాండవులు ఎవరు కాపాడరు, మహాబలశాలు ఉంటారు. కానీ ఆమెను ఎవరు కాపాడరు. ఆమె ఏం చేస్తుంది అప్పుడు? కృష్ణను వేడుకుంటుంది. ఒక్కసారి 3 సార్లు అలా పిలుస్తుంటుంది అనమాట. మనం 100 సార్లు పైన చెప్పాము. ఆమె ఏ కృష్ణ కాపాడు నువ్వే దిక్కని చెప్పి శారీ పట్టుకుంటూ లాగుతూ ఉంటే శారీ అలా పట్టుకుంటూ కృష్ణ 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 అని అరుస్తా ఉంది. తెలుసా నీకు? అప్పుడు వచ్చాడా కృష్ణ? రాలే. ఎప్పుడు వచ్చాడు కృష్ణ? ఎప్పుడు వచ్చాడు? మొత్తానికి శారీ మొత్తం లాగేస్తాడు. ఇంకా నా వల్ల అవుదు, లాగేస్తాడు. రక్షణకి ఎలా లాగేస్తాడు. ఇంకా నా వల్ల అవదు, ఈ ప్రయత్నం కాస్త భగవంతుడి మీద భారవేశం బెటర్ అని చెప్పి చేతి కూడా వదిలేస్తుంది. ఒక చేతి పట్టుకుని కృష్ణ కృష్ణ అరుస్తూ ఉంది కదా. ఇప్పుడు చేతులు వదిలేసి పైకి ఎత్తేసింది చేతులు. అయ్యా నువ్వే నాకు దిక్కు, ఇంకెవరు కాపాడు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఇంతమంది కూర్చొని చూస్తున్నారు, ఎవరు నాకు కాపాడరు, నువ్వు నాకు కాపాడుతావు నమ్మకం ఉంది, నువ్వే నాకు దిక్కు అని చెప్పేసి శరణ జొచ్చుతుంది అనమాట ద్రౌపది మాత. అప్పుడు 2 చేతులు పైకెత్తి కృష్ణను ఒత్తేరని అప్పుడు నా జీవితం నాశనం అయిపోయిన పర్లేదు, నువ్వే నాకు దిక్కని చెప్పి 2 చేతులు పైకెత్తి వేడుకుంటే అప్పుడు వస్తాడు కృష్ణ, శారీ ఇస్తాడు. తెలుసు కదా. అలాగే హిరణ్యకశిపుడు తెలుసుకో మీకు. హిరణ్యకశిపుడు భక్త ప్రధాన తండ్రి ఏం చేస్తాడు? నీ హరి ఎక్కడ? కొడుకు, తండ్రి రాక్షసుడు, చిన్న అబ్బాయి, ఆయనకు పుట్టినటువంటి అబ్బాయి. మీ అందరూ విన్నారు కదా. అంత చిన్న అబ్బాయి ఎలా చూడగలిగాడు భగవంతుని? మీరు చూడలేరు. ఆయన చూస్తే ఆయన నరరూపమే కదా ఇచ్చాడు. మనిషిగా పుట్టాడు కదా. ఎవరు? ప్రహ్లాద్ మహారాజ్. ఆయన చూసారు, మనం ఎందుకు చూడలేము? ఏం చెప్పాడు ఆయన? అందులేడు ఇందులేడు సందేహం చెప్పడే లేదా? తండ్రికి చూపించాడు కొడుకు. మీ అందరికి అమ్మ నాన్నకి చూపించవచ్చు భగవంతుడిని. చూపించగలరా లేదా? ఎలా చూపిస్తారు? చూపించాలి. ఏం చేయాలి మీరు? చదువులో ముందు ఉండాలి, హరినామాన్ని స్మరించాలి, భజనకి రావాలి, మంచి మాట పెద్దవాళ్ళు చెప్తే వినాలి. ఎవరైనా బ్యాండ్కి తెమ్మన్నారో కూడా తెస్తారా? నీకు నమస్కారం అయినా ఆవిడ పని నాకు చెప్పదని చెప్పాలి. నాన్నైనా మన సొంత తండ్రి అయినా సరే డైరెక్ట్ చెప్పాలి. చుట్టూ తెమ్మంటారు, తెస్తామా? అలాంటి విషయాలు నాకు చెప్పకు, కవర్లు వెళ్ళి తెచ్చుకో, లేకపోతే మానే ఈయన తెచ్చానని చెప్పాలి. అలా చేయడం వల్ల ఏదో ఒక తెచ్చామనుకోండి, ఫోన్లే నాన్నగా తెద్దాం అనుకున్నాను అనుకోండి, నాన్న ఎంత రుచి లేకుండా మనం తెమ్మంటాడు, మనం చూద్దామని చెప్పి కొట్టుకెళ్ళి కోట్లు ఎడుకున్నాం అనుకోండి, నీ జీవితం సర్వనాశనం. మన తండ్రి వాళ్ళు పాప తెలుసో తెలియక కష్టం వల్ల వాళ్ళు ఏదో తీసుకున్నారు, జీవితాలు నాశనం అయిపోయి దానివల్ల ఎడిట్ అయిపోయారు పూర్తిగా. చూడండి చాలామంది తండ్రులు మన తల్లిదండ్రులు ఎవరైనా రోడ్డు మీద పడిపోయారు అనుకోండి, మా నాన్న ఫుల్ తాగేసి పడిపోయారు అనుకోండి, మనకి ఎంత బాధగా ఉంటుంది. మా అమ్మ పాపం సుఖంగా ఉండే, మా అమ్మ ఇబ్బంది పడుతుంది, చూస్తే మా నాన్న చూడేలా తాగేసి ఇబ్బంది పడుతుండ్రు, ఏం లైఫ్ అసలు మాది భగవంతుడి మాకు లైఫ్ ఇచ్చారని చెప్పి బాధపడతాం. కడుపుగా మీరు అందరూ కూడా బాధపడతారు. ఎవరికైనా అలా జరుగుతాయి బాధపడడం లేదా? బాగా తాగి ఎవరో పక్కింటితో గొడవకి వెళ్ళడుకోండి నాన్న, మీకు ఎంత బాధగా ఉంటుంది. అందుకే అలాంటి జోలికి మనం పోకూడదు. అసలు మందు అంటే రాక్షసులతో సమానం. అటువంటి అసలు స్వభావాన్ని మనం తీసుకోకూడదు. అసలు ఆ దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళకి హెల్ప్ చేయకూడదు. చదువు, మంచి విషయాలు నేర్చుకోవడం, భజన, భగవంతుడు, ఈ విషయాల పట్ల ఎక్కువ రుచి చూపించాలి. అలాంటి వాళ్ళే మంచిగా తయారవుతారు, మంచి చదువుకోగలుగుతారు. ఓకేనా? అందరూ నడుగు చేయండి, కళ్ళు మూసుకోండి.
మనందరూ ఉదయం నిద్ర లేచేటప్పుడు 4 విషయాలు చెప్పాలి. ఆ 4 విషయాలు మీకు చెప్తాను, మళ్ళీ వారం రోజులు మళ్ళీ చెప్తాను, మీకు వచ్చేయాలి అవి. మీ అందరూ చెప్పే ఉంటారు ఈ విషయాలు. 4 విషయాలు బాగా గుర్తుపెట్టుకొని నేను చెప్తాను. చేతులు 2 కళ్ళు మూసుకోండి, ఒక్క నిమిషం పాటు మూసుకోండి. ఈ ఉదయం నిద్ర లేచినన్ని విషయాలు చెప్పాలి. 4 మన తల్లిదండ్రులు మనకు చెప్పి ఉండాలి, కానీ అమ్మ నాన్న బిజీ అయిపోయి మనకు చెప్పలేకపోయారు. నేను చెప్తాను, మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? కళ్ళు మూసుకోండి, చేతులు గట్టిగా రబ్ చేయండి, వేడి వచ్చేటట్లు రబ్ చేయాలి. ఇది ఉదయం చేయవలసిన పనిని నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు. ఇది నిద్ర రెగిస్టంటే చేయవలసిన పని. ఈ యొక్క వేడి ఏదైతే వస్తుందో ఆ వేడిని కళ్ళకి తాకించండి. మన చేతి మీద రేఖలు ఉంటాయి, ఆ రేఖలు చూడండి, స్పష్టంగా చూడండి. ఏవైతే రేఖలు రాసున్నాయో భగవంతుడు రాసినటువంటి రేఖలు ఏవైతే ఉన్నాయో రేఖలు చూడండి, చేతులతో అరిసిపోయినటువంటి రేఖలు చూడండి, స్పష్టంగా చూడండి. ఇప్పుడు మంత్రం చెప్తాను, రేఖలు చూస్తూ ఉదయం చెప్పాలి ఈ మంత్రం. కరాగ్రే వసతే లక్ష్మీ కర మధ్యే తు సరస్వతి కరమూలేతు గోవిందో ప్రభాతే కరదర్శనం సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం సమక్షమే వసుదేవం సుతం దేవం కంచచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగాద్గురం. హరి అని 2 అక్షరములు హరించును పాతకంబు లంబు జనాభా హరి నీ నామ మహాస్యమే హరి హరి పొగడంగ వసమే హరి శ్రీకృష్ణ హరినామ సంకీర్తనకి రాధాకృష్ణ భగవానికి వృందావన ధామ్ కి అయోధ్య ధామ్ కి పూరీ ధామ్ కి మాయాపూర్ ధామ్ కి జై శ్రీరామ్ జై హనుమాన్. మీరందరూ కూడా మంచి భక్తులుగా తయారవుతారు. మీరు ప్రతిరోజు వచ్చి ఇక్కడ భగవంతుడి యొక్క సేవ చేయాలి. భగవంతుడి మందిరం చూడడం కానీ, భగవంతుడి దీపం పెట్టడం కానీ, మన ఇంటి దగ్గర పువ్వు తీసుకొచ్చి భగవంతుడి పాదాల దగ్గర పెట్టడం కానీ, ఇలానే మన ఇంట్లో కూడా చేయాలి. దేవుడి దీపం పెట్టాలి, ఇంట్లోని తులసి మాతకి దీపం పెట్టాలి, నైవేద్యం వండుకునేటువంటి అన్నం కూర భగవంతుడికి పెట్టి మనం తినాలి. ఇలా ఎవరైతే చిన్నపిల్లలు చేస్తారో వాళ్ళకి మంచి బుద్ధి ఇస్తాడు భగవంతుడు, మంచి సంస్కారవంతంగా ఎదుగుతారు, చెడు ఆలోచనలు రావు. అర్థమైందా? మీరు చిన్నప్పటి నుండి పుట్టగలతో చేయాలి అవి. మీకు తెలిసిన సుభాష్ చంద్రబోస్ ఎవరికి తెలుసు? పేరు విన్నారు? సుభాష్ చంద్రబోస్. చిన్నప్పుడు ఒక గురువు చెప్పాడు ఆయనకి, సుభాష్ చంద్రబోస్కి, ఎవరైతే చిన్నప్పటి నుండి కష్టాలు ఇష్టపడతారో, కష్టాన్ని బాగా ఇష్టపడ్డం అంటే లెక్క చదువు అన్నదానికి అమ్మ చదవాలా, మన మంచిగా చెప్తుందమ్మా, మన మంచిగా చెప్తుందా? మనం మంచి ప్రయోజకుడు అవ్వాలి, అమ్మ లాంటి కష్టాలు పడకుండా మనం మంచిగా ఉండాలని చెప్పేసి అమ్మ ఆరాటపడుతూ ఉంటుంది. మన కోసం అమ్మ తిని మానేసి మన కోసం పెడుతుంది. అమ్మ ఎవరైనా పెట్టారో అమ్మకి అమ్మ తెచ్చి మరీ దాచి మనకి పెడుతుంది. ఇవన్నీ విషయాలు మీకు ఇప్పుడు తెలియదు. మీరు పెద్దవాళ్ళే అమ్మ స్టేజ్కి వచ్చిన తర్వాత అరే మా అమ్మ ఎంత కష్టపడి ఉంటుందో అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు తెలియదు, ఇప్పుడు ఆకటైతాం కాబట్టి తెలియదు. అంటే అమ్మను అందరూ ప్రేమించాలి. అమ్మే భగవంతుడు, అమ్మే సర్వం, అమ్మే అంత దైవం మనకి. అందుకే అమ్మని ఏ పని చెప్పిందనుకోండి కోప్పడకూడదు, అమ్మకు ప్రేమతో ఆ పని చేసి పెట్టాలి. అలాగే ఈ మంత్రం కూడా అమ్మకు చెప్పాలి. అలాగే మన తోటి ఫ్రెండ్స్ ఎవరైతే స్కూల్ పిల్లకాయలు, మీరు అందరూ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ అందరికీ వాళ్ళందరినీ ఇక్కడ పట్టుకొచ్చి ఒక అరగంట గంట భగవంతుడి యొక్క నామాన్ని స్మరించాలి. రోజు భజన పాటలు పాడుతున్నాం కదా, ఈ ఒక్కరోజు అనుకోండి, ఈ ఒక్కరోజు భజన పాటలు ఒక అరగంట పాడండి, సంకీర్తన ఒక అరగంట చేయండి. సంకీర్తన చేస్తేనే మంచి భక్తులుగా తయారవుతారు. ఎందుకో చెప్పనా? రామ్ 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 అని అన్నాడు హనుమాన్. అందుకే మనం కూడా ఇక్కడ ముందు కూర్చొని భజన చేస్తున్నాం. ఎవరైతే భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తారో వాళ్ళు మంచి భక్తులు అవుతారు, మంచి బుద్ధి వస్తుంది, మంచి చదువు చదువుతారు, మంచి ఉద్యోగం కూడా వస్తుంది వాళ్ళకి. మన కష్టాలు కూడా పోతాయి. నామం చెప్తే కష్టాలు పోతాయి. విశ్వసించాలి. నిజంగా చెప్తే పోతాయా? పోతాయి. అలా విశ్వసించండి, విశ్వసిస్తేనే పోతాయి. భగవంతుడిని బాగా ప్రేమించాలి. అమ్మని అంతలా ప్రేమిస్తున్నాం, అమ్మగారు 10 రెట్లు ప్రేమించాలి భగవంతుడిని. నిన్నే అమ్మని పోషించేది ఎవరు? అందుకే భగవంతుడు చాలా వాల్యుబుల్ వస్తువు అన్నమాట. ఇప్పుడు ఈ జన్మలో మిస్ అయ్యారు కూడా మరొక జన్మ ఎక్కడ దొరుకుతుందో తెలియదు. ఏ కుక్కకాయ పందయి పడతాం తర్వాత. మానవ జన్మ రావడే కొన్ని పుణ్యాలు చేస్తే కానీ రాదు. వచ్చిందంటే మీరంతా కూడా పుణ్యాత్ములు. అర్థమైందా? అందుకే మీరందరూ కూడా స్కూల్కి వెళ్ళినప్పుడు ఖాళీగా ఉండేటప్పుడు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అలా పాడుకోవాలి. వినేవాళ్ళకి చాలా వినసంపుగా ఉంటుంది. ఎవరైతే వింటారో వాళ్ళందరూ భక్తులుగా మారిపోతారు. ఈ మంత్రంలోనే ఉంది, మంత్రమే భగవంతుడు.
భగవంతుడు స్వయంగా వచ్చి నేను భగవంతుడు చెప్పడు. ఎవరైతే మంత్రం ఎక్కువ సార్లు చెప్తారో వాళ్ళకి భగవంతుడు అటువంటి తెలిసిపోతాడు. మంత్రమే భగవంతుడు. నీలో ఉన్న గుణాలన్నీ సడి స్మెల్ పడదు, సడి వాసన పడదు, సడి ఏమీ పడదు. అక్కడ భగవంతుడు పెట్టారు కదా అందరు పువ్వులు. వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక పువ్వు తీసుకొని స్మెల్ చూడాలి. అది అమ్మకి నాన్నకి చూపించాలి స్మెల్. తాగుబోతులు తాగుడు మానేస్తారు, అలా పువ్వు చూపిస్తారు. నిజమా అబద్ధం? అది పక్కా నిజం. నేను ఎలా ఇప్పుడు మీ ముందు నేను కూడా ముందు చేపలు తినేవాడిని, మాంసం తినేవాడిని. తర్వాత మీకంటే అంటే మీరు చిన్న వయసులో బాగా భజన చేస్తున్నాను, అలా కూడా చేసేవాడిని కాదు. కానీ నిజంగా భగవంతుడు నాకు ఆ దర్శనం ఇచ్చాడు కాబట్టి మీ ముందు మీకు చెప్పడానికి కలవచ్చు. నా వయసులో ఎవరన్నా చెప్పడానికి వస్తారా? పేకాడ ఆడుకుంటారు ఫోన్లో, లేకపోతే బయట బైకుల మీద తిరుగుతూ ఉంటారు, ఏదో విలాసమైన జీవితాన్ని అనుభవిస్తారు. కానీ నాకెందుకు ఈ యొక్క ప్రభువు ఉన్నారు, ఈయనకి ఎందుకు అనిపించింది ఈ కొత్త పని కూడా ఇలా చేయాలని చెప్పి మేము అనుకున్నామా? తెలియకుండా భగవంతుడు మార్చేశాడు. అక్క సహాయం తీసుకొని అక్క అన్నది. అక్కలో భగవంతుడు దూరి మా ఈ ఊర్లో కూడా పిల్లకాయలందరూ కూడా సంస్కారం రావాలి, మంచి భక్తులుగా తయారవ్వాలి. మా ఊర్లో కూడా మేము వారానికి ఒక రోజైనా పెడతాం, మా ఊరికి రండి అని చెప్పి అడిగారు. మా గ్రామంలో మీలాంటి పిల్లలందరూ కూడా భగవంతుడు 20 శ్లోకాలు నేర్చుకున్నారు. ఇప్పుడు భగవద్గీత శ్లోకం సునాసంగా చెప్పేస్తారు, హనుమాన్ చాలీసా చెప్పేస్తారు, సంకీర్తనం అనేక రాగాలతో పాడతారు. ప్రతి ఆదివారం మేము రాధాకృష్ణ మందిరంలో అందరికీ నైవేద్యం కూడా పెడతాం. అక్కడ భగవంతుడు గారి నైవేద్యం పెడతాం, వాళ్ళందరికీ అక్కడ అన్ని నేర్పిస్తూ ఉంటాం అనమాట. అలాగే ఈ అక్క ద్వారా మీకు అందరికీ అన్ని విషయాలు నేర్పించబడుతుంది. మీరందరూ కూడా అక్క చెప్పిన మాట వినాలి, క్రమశిక్షణ ఉండమంటే ఉండాలి. అలా ఉంటేనే మీకు మంచి చదువు వస్తుంది, మంచి అనుగ్రహం దొరుకుతుంది భగవంతుడికి. అందుకే మీరందరూ కూడా ఎక్కువ మంది తీసుకెళ్ళగలగా. ఇప్పుడు అక్క మీకు నేర్పించింది కదా, అలాగే ఇప్పుడు ఆమె కొన్ని నేర్చుకున్న విషయాలు మీకు చెప్తాది, మీరు కూడా ఆచరించిన ప్రయత్నం చేయాలి. అందులో మంగళం ఇస్తాము. అక్కడ ఏదైతే ప్రసాదం పెట్టా ప్రసాదం తీసుకోవాలి, పువ్వులు పెట్టడం స్మెల్ చూడాలి. పువ్వులు పక్కగా భగవంతుడు పెట్టి స్మెల్ చూడాలి, వాసన చూడాలి. వాసన చూస్తే మళ్ళీ రుగ్మతులు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గుతాయి. పక్కా విశ్వసిస్తూనే తెలుస్తుంది. ఓకేనా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. జై హనుమాన్. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుష మామకా పాండవ చైవ కింకురవత సంజయ దృష్ట్వా తు